ఐడియా ఉంది అంటే చాలా మంది తెలియదు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే చాలా డబ్బులు సంపాదించవచ్చు, కానీ రాజకీయాలకు వచ్చి ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలనే దృక్పథంతో 9 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది పార్టీ పెట్టి. ఒక ఎమ్మెల్యేకి వెళ్ళకపోయినా, ఎంపీకి వెళ్ళకపోయినా ప్రజలకు తను శక్తి మేరకు ఏం చేయగలిగారో అది చేసి ఇప్పుడు వరకు చూపించే నిలబడ్డాడు. మొన్న మీకు తెలిసి ఉంటుంది, కౌలు రైతులు 3000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున మొత్తం 30 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చారు. అది మీడియాలో చూపించారో లేదో తెలియదు. అలాగే చాలామంది యాక్సిడెంట్లుగా చనిపోతే క్రియాశీలక బీమా అని చెప్పేసి ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇచ్చారు. అలాగే ప్రజా సమస్యల మీద ఇసుక గురించి కానీ, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పేసి కానీ, లేకపోతే ఉద్దాన కిడ్నీ సమస్యల గురించి కానీ, ఆయన ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టారో అప్పటి నుంచి ప్రజా సమస్యల పైన ఆయన గొంతెత్తి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చాడు ఇప్పటి వరకు. అప్పుడు టీడీపీ అవ్వచ్చు, ఇప్పుడు వైసీపీ అవ్వచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆయన ప్రశ్నించడానికి వచ్చారు. అది ఇప్పుడు ఎందుకు మేము వచ్చామంటే ఎలక్షన్ టైం కూడా కాదు, ప్రచారం అని కాదు, మనం ఏం కోల్పోతానో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక కులాన్ని చూసో, ఒక రాజకీయ నాయకుడిని ఎవరో తండ్రిని చూసో, తాతని చూసో ఓటు వేయడం కంటే ఓటు విలువ మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం చదువుకుంటున్న పిల్లలందరూ ఊర్లో ఖాళీగా తిరుగుతున్నారంటే ఉద్యోగ అవకాశాలు లేక తిరుగుతున్నారు. ఉద్యోగ